నమస్తే, నా పేరు వంశీ. హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్కు స్వాగతం, సుస్వాగతం. మనకి పుష్కరాలు అనేవి ఎంతో విశిష్టమైనది. ప్రతి ఏటా ఏదో నదికి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాద్భుత ఘట్టమే పుష్కరాలు. ఈ ఏడాది మనం సరస్వతి పుష్కరాలని అంగరంగ వైభవంగా ఇప్పుడు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాల ఆంచె పుష్కరాలు మనకి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మనం ఇప్పటికే 3వ రోజు జరుపుకుంటున్నాం. 2 రోజులుగా నడుస్తూ ఉంది ఈ కార్యక్రమం. ఇంకా ఈ నెలాఖరు వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అలాగే ఈ సంవత్సరమే మరో పుష్కరాలు కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది మనకి గోదావరి పుష్కరాలు కూడా రానున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరాల విశిష్టత ఏంటి, సరస్వతి పుష్కరాలు ఈ వైభవం ఎలా ఉండబోతుంది, ఎలా జరుగుతున్నాయి సరస్వతి పుష్కరాలు, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ఏంటి, దానికి మన హిందూ సంఘాలు వ్యక్తం చేస్తున్న అసంతృప్తి ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఇవన్నీ తెలుసుకునేందుకు ఈ కార్యక్రమంలో 2 అతిథులు మనతో ఉన్నారు. కె రవీందర్ రెడ్డి గారు, ఆయన హిందూ సంఘాల జేఏసీ ప్రెసిడెంట్. నమస్కారం అండి రవీందర్ రెడ్డి గారు. అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రంగి కమల గారు ఉన్నారు. వీరు అనేక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చేస్తూ ప్రేక్షకులకు నిత్యం నిరంతరం టచ్లో ఉండే వ్యక్తి. సరస్వతి పుష్కరాలకి నిన్ననే వెళ్ళి వచ్చారు. అమ్మ, సరస్వతి పుష్కరాలు అక్కడ ఎలా జరుగుతున్నాయి, మీరు చూసింది ఏంటి? నమస్కారం అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. అమ్మవారి యొక్క పుష్కరాలు భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. ప్రభుత్వం కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు. కమల గారు కొంచెం వెనక్కి వెళ్ళరా, కొంచెం వెనక్కి ఉండండి, మొహం అంతా క్లోజ్ వచ్చింది. ఓకే, రైట్. అంగరంగ వైభవంగా అంత్య పుష్కరాలను వాళ్ళు కావలసినటువంటి ప్రభుత్వ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి జగద్గురువు గారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గారు అధికారికంగా వచ్చి దాన్ని ప్రారంభం చేశారు. అక్కడికి గవర్నర్ గారు శివప్రతాప్ శుక్ల గారు కూడా వచ్చారు ఆ ప్రదేశానికి. మొట్టమొదటి రోజు వాళ్ళు స్నానాలు చేసిన తర్వాత ఆ ముక్తేశ్వరునికి, తర్వాత కాళేశ్వరుడికి నమ్మక చమకాలతో రుద్రాభిషేకం చేశారండి. ఆ అభిషేకం చూసేటువంటి అదృష్టం మాకు కలిగింది. తర్వాత ఈ గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3 కలిసినటువంటి త్రివేణి సంగమం అది. బద్రీనాథ్లో పుట్టినటువంటి సరస్వతి అంతర్వాహినిలాగా ప్రవహించి మనకి ఇక్కడ కాళేశ్వరంలో మళ్ళీ ఒక 3 రకాలైనటువంటి నీళ్లు కనిపిస్తాయండి. అక్కడ సరస్వతి ఎప్పుడు కూడా సర్వశుక్ల సరస్వతి అంటాం. అందుకని ఆ సరస్వతి తెల్లనైనటువంటి నీళ్లు మనకు కనిపిస్తుంటాయి. సెలవులు కావడంతో, తర్వాత అధిక మాసం అధికస్య ఫలం అని చెప్పేసి అంటారు. అధిక మాసం స్నానాలకు వస్తున్నారు. ఇంత ఎండలు ఉన్నా కూడా తెల్లవారేసరికి మరి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చేసి పిల్ల పాపలను తీసుకొచ్చేసి స్నానాలు చేస్తున్నారు. మళ్ళీ గోదావరి పుష్కరాల వరకు మనకి ఇక్కడ పుష్కరాలు అంటూ ఉండవు. వచ్చేది నర్మదా పుష్కరాలు 21 తారీఖు నుండి, మొన్న మే నుండి జూన్ 1 వరకు ఉంటాయి. అంటే పుష్కరుడు కోరుకున్నట దేవ గురువు అయినటువంటి బృహస్పతిని 12 నెలలు 12 నదుల్లో మనం స్నానం చేస్తున్నప్పుడు అనుకుంటాం గంగే చైమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అని చెప్పేసి, ప్రాణహిత మొదలైనటువంటి మిగతా నదులలో కూడా 12 నెలల్లో 12 సంవత్సరాలు ఉంటారు ఆ బృహస్పతి. అతను వచ్చాడు అని చెప్పేసి దేవతలందరూ కూడా వచ్చి అక్కడ స్నానాలు చేస్తారు. పిల్లలు అడుగుతున్నారు చాలా మంది, ఏంటి ప్రత్యేకత, ఎందుకు పుష్కరాల్లో స్నానాలు చేయాలని చెప్పేసి. యూత్ కూడా చాలా ఇష్టంగా వచ్చేసి ఫోటోలు దిగుతూ చేస్తూ స్నానాలు, పిల్లలు కేరింతలు కొడుతూ ఈతలు కొడుతున్నారు చల్లటి నీళ్ళల్లో. మరి అంత అద్భుతంగా ఉన్నటువంటి చోట ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా బస్సు షెల్టర్లు వేయించారు. తర్వాత తాత్కాలికమైనటువంటి టాయిలెట్లు, తర్వాత టెంట్లు వేయించారు. ఎవ్వరికి ఏ అసౌకర్యం లేకుండా చక్కటి ఏర్పాట్లు చేశారండి. తర్వాత మనం చూసినటువంటి ఏర్పాట్లకే కాకుండా వాళ్ళు చేసినటువంటి పువ్వులతో చేసినటువంటి డెకరేషన్ చూడాలి. అది చూడడానికి కూడా చాలా మంది వస్తున్నారు. చాలా అద్భుతంగా శివాలయాన్ని అజ్జేశారు. జయ జయ శంకర, శివ శివ శంకర అనుకుంటూ నినాదాలు చేస్తూ మన భారతీయ సంస్కృతిని, మన సంప్రదాయాన్ని గురించి స్వామివారు ఉపన్యసించారు. పుష్కరాల యొక్క ప్రాధాన్యతను కూడా చెప్పారు. చాలా పిల్లలు పెద్దలు అందరూ కూడా వింటూ మైకులలో వాళ్ళు ఏ పనులు చేసుకుంటూ స్నానాలు చేస్తూ మిగతా దేవాలయాలకు వస్తూ కూడా స్వామివారి యొక్క ఉపన్యాసాన్ని చక్కగా మైకులలో వచ్చేశారు. భోజన సదుపాయాలు కూడా పెట్టారు అక్కడ.
ఎవరికి ఏ విధమైనటువంటి తొక్కిసలాట లేకుండా 4 వైపులు 4 ద్వారాలు ఉన్నాయండి మనకు ముక్తీశ్వర దేవాలయంలో, కాళేశ్వర దేవాలయంలో. అందుకని చెప్పేసి 4 వైపుల నుండి భక్తులు వస్తున్నారు, వాళ్ళ యొక్క పూజలు చేసుకుంటున్నారు. అలాంటి పవిత్రమైనటువంటి ప్రదేశం ఇది. పురుషోత్తమ మాసం అని చెప్పేసి అంటారు, ఈ అధిక మాసం. అందుకని చెప్పేసి అంతర్వాహినిగా మనకు కనిపించదు. అంటే బదిరిలో పుట్టినటువంటి సరస్వతి నది ఇక్కడి వరకు వచ్చేసి ఇక్కడ మహారాష్ట్ర ఒక ఇరు తెలుగు రాష్ట్రాల వాళ్ళే కాకుండా ఛత్తీస్గఢ్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు అనేక మంది అనేక ప్రదేశాల నుండి వస్తున్నారు. చక్కటి బస్సు సదుపాయాలు కూడా పెట్టారు. వృద్ధులైనటువంటి వాళ్ళకు వీల్ చైర్ లాంటివి కూడా పెట్టేసి వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి వాలంటీర్స్ ప్రతి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటున్నారు, జాగ్రత్తగా తీసుకొని వెళుతున్నారు. స్నానాలు చేస్తున్నప్పుడు కూడా చేతులు పట్టుకొని వాళ్ళని దించి అమ్మ జాగ్రత్తగా స్నానాలు చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. నీళ్లలో మధ్యలో ఒక పెద్ద తాడు కట్టారు. ఒకవేళ పొరపాటున ఎవరన్నా నీళ్లలో పడి కొంచెం కొట్టుకుపోతున్నా కూడా ఆ తాడు పట్టుకుంటే మళ్ళీ వాళ్ళని అక్కడ ఆ రిస్క్ చేసేటువంటి వాళ్ళు పోలీసులు అడుగడుగునే కూడా ఉన్నారండి. ఆ సదుపాయాలు మాత్రం ఎవరు విమర్శించడానికి వీల్లేదు, అంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే నేను మొదటి రోజే వెళ్ళి వచ్చాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రదేశంలో ఇక్కడ ఈ స్నానాలు చేయడం వలన మళ్ళీ వాళ్ళకు ఆడవాళ్లకు బట్టలు అవి కట్టుకోవడానికి అని చెప్పేసి కూడా మాది బాత్రూమ్ రూముల్లాగా తాత్కాలికంగా ఉన్నటువంటి రూముల్లాగా కూడా నిర్మించారు. ఇలాంటి పవిత్రమైనటువంటి మరి గోదావరి స్నానం, తర్వాత ఈ త్రివేణి సంగమ స్నానం ఎక్కడైతే బదిరీలో పుట్టిందో మనిషికి కూడా అంతేనండి. నోరు తెరిస్తే వీళ్ళు విద్యావంతులు అని చెప్పేసి తెలుస్తుంది. లేకుంటే వాళ్ళ యొక్క పైన ఉన్నటువంటి అందం కాకుండా అంతర్గతంగా ఉన్నటువంటి సరస్వతి మనకు చెప్తుంటారన్నమాట. పరా ప్రత్యక్షిత రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక. అమ్మవారు భక్తుల యొక్క మనసులో హంసలాగా తిరుగుతుంటారట. అలాంటి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించి ఇక్కడ మనకు తెల్లటి నీళ్ల రూపంలో మనకు కనిపిస్తూ ఉంటది. ఆ 3 పాయలు 3 నీళ్లు కలుస్తున్నటువంటి ప్రదేశాన్ని మనం చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంటది. మన తెలంగాణలో మరి సరస్వతి 3 చోట్ల మనకు కనిపిస్తుంటది. గోదావరి తీరంలో ఒకటి బాసరలో ఉన్నటువంటి బాల సరస్వతి, వ్యాసుడు నిర్మించినటువంటిది. తర్వాత ప్రౌఢ సరస్వతి అయినటువంటి ఆమె కాళేశ్వరంలో కనిపిస్తుంది. తర్వాత వృద్ధమాత అయినటువంటి విద్యా సరస్వతి మంతినిలో కనిపిస్తుంది. ఈ గోదావరి తీరంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మరి తెలివితేటలు వీళ్ళకు కావాల్సింది. పిల్లలు కూడా అడుగుతున్నారు తల్లిదండ్రులను, ఎందుకు రావాలంటే ప్రతి తల్లిదండ్రులకు కూడా ఈ రోజు ఉన్నది పిల్లల యొక్క చదువు గురించే, వాళ్ళ యొక్క తాపత్రయం అంతా కూడా. అందుకని ఈ దేవతలు స్నానం చేసిన తర్వాత, యోగిని దేవతలు చేసిన తర్వాత ఆ నీళ్లలో పవర్ ఉంటుంది. ఆ పవర్ వలన వీళ్ళకు కావలసినటువంటి జ్ఞానం, బుద్ధి అనేటువంటిది వస్తుంది. కనుక పిల్లలకు తల్లులు కానీ పెద్దవాళ్ళు కానీ చెప్పి ఈ నీళ్లలో ఇంత పవర్ ఉంటుంది కనుక చక్కగా స్నానం చేసి సంకల్పం చెప్పించుకొని దానాలు, పితృకార్యాలు, స్నానాలు అనేకమైనటువంటివి అక్కడ జరుగుతున్నాయండి. ఎక్కడి వాళ్ళకి అక్కడ అన్ని రకాలైనటువంటి అరేంజ్మెంట్స్ చేశారు. ఇలాంటి మరి అంత్య పుష్కరాలకు మనం అందరము వెళ్ళి మళ్ళీ 12 ఏళ్ల తర్వాత వస్తుంది సరస్వతి పుష్కరాలు. కాబట్టి అందరూ కూడా ధన్యులు కావాలి, పవిత్రులు కావాలి అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. చాలా చాలా సంతోషం అండి. సంకల్పం చెప్తూ మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరు ఏంటి, ఈ స్నానం ఎందుకు చేయాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు కూడా పిల్లలకు చెప్తూ ఉంటే వాళ్ళు సంతోషంగా స్నానాలు చేస్తున్నారు. తల్లి నీళ్లలోకి వదిలేంత వరకు ఆమె బాధ్యత. రమ్మని ఎంత పిలుస్తున్నా ఎండవుతుంది, గుడికి వెళ్ళాలి, అక్కడ భోజనాలకు వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఆ పిల్లలు రావడం లేదు. చల్ల నీళ్ళల్లో చక్కగా కేరింతలు కొడుతున్నారు. ఎందుకంటే అపార్ట్మెంట్స్ కల్చర్లో ఉన్నారు కాబట్టి ఈ చిన్న చిన్న ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా ఫ్రీగా ఆ నీళ్లలో తిరగడం అనేటువంటి చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా అమ్మ మళ్ళీ పుష్కరాల వరకు మేము ఉంటామో ఉండమో ఏమో తెలియదు, అందుకని మేము కూడా వచ్చామని చెప్పేసి వాళ్ళు కూడా వ్యయ ప్రయాసాలు కోర్చుకొని చక్కగా అక్కడికి వచ్చేసి స్నానాలు చేస్తున్నారు. సంతోషంగా కనిపించారు అందరు కూడా. ఇది మన అంత్య పుష్కరాల యొక్క ఘనత అండి. అది ప్రభుత్వం వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ఎన్నో చెప్పారు. 45 కోట్లు 40 కోట్లు పెట్టి అరేంజ్మెంట్ చేశారు అని చెప్పేసి ఆ వివరాలు నాకు ఎక్కువగా తెలియదు కానీ డెకరేషన్ మాత్రం చూడాల్సిందేనండి. అద్భుతంగా చేశారు. చాలా బంతి పువ్వులతో వాటితో తోరణాలు కానీ అవి కానీ అడుగడుగున ఎవరికి మంచినీళ్ళు, చల్లటి మంచినీళ్ళు ప్రతి వాళ్ళు కూడా సలివేంద్రులు పెట్టేసి పోస్తున్నారు. అమ్మ నీళ్లు తాగుతారా, మజ్జిగ తాగుతారా, తీసుకోండి చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరికి ఏ విధమైనటువంటి ఆటంకం లేదండి అక్కడ. రవీందర్ రెడ్డి గారు, మనకి
సరస్వతి పుష్కరాలు, ఆంచి పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కాకపోతే ఇది చాలామంది పబ్లిక్కి తెలిసినట్టుగా ఏం అనిపించట్లేదు. స్పందన కూడా అంతంత మాత్రంగానే కనిపించింది. మొదటి రోజు ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులు రావటం వల్ల కాస్త టీవీ ఛానల్లో హంగామా తప్పితే ఇంకా ఏమైనా జరిగినట్టు మీకుండే ప్రధానమైన అభ్యంతరాలు ఏంటి? భక్తులు రాక కొంచెం తగ్గింది. మొన్న పుష్కరాలతో పోలిస్తే ఇప్పుడు జనం బాగా తగ్గారు. కారణం ఏంటి? ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏదైతే మనము ఘనంగా సరస్వతి అంత్య పుష్కరాలు జరుపుకుంటున్నామని చెప్తున్నాం, కానీ పేరుకు మాత్రమే ఘనంగా ఉంది. ఇక్కడ కనీసంగా సాధు పరిషత్తులకు ఆహ్వానం లేదు, తెలంగాణలో సాధువులకు ఆహ్వానం లేదు. ముఖ్యంగా ఒక ప్రకటనలు సరిగ్గా లేవు. 30 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పుష్కరాలు నిర్వహిస్తుంది, చాలా గొప్ప విషయమే. కానీ ఎంతవరకు ప్రజల వరకు చేరిందనేదే విషయం ఇక్కడ. ఎందుకంటే గత సంవత్సరం పబ్లిసిటీ చాలా బాగుండేది. మొత్తం 3 రోజులు 2 రోజులు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇవాళ చూసుకుంటే నామమాత్రంగా భక్తులు వెళ్ళినట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము ఏదైతే ప్రచారణ చేసే విషయంలో వెనుకబడినట్టుగా కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే ధార్మిక పరిషత్తు వాళ్ళకు కూడా ఇక్కడ మనకు ఏర్పాటు లేదు. యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వము ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేదు ఇంతవరకు. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి ఉంటే ఈ యొక్క ధార్మికంలో ఉన్నటువంటి సాధు సంతులకు అందరికి కూడా ఈ యొక్క సమాచారం అందేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయకపోవడమే ముఖ్య కారణము. ఎందుకంటే పబ్లిసిటీ చాలా తక్కువగా ఉందండి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకప్పుడు పుష్కరాలంటే ఒక వారం రోజులు 15 రోజుల ముందు నుంచే చాలా హంగు ఆర్భాటాలు, పెద్ద పెద్ద ఫ్లెక్స్లు, హోర్డింగ్లు చాలా బాగా హంగు ఆర్భాటాలతో ఉండేది. కానీ ఇవాళ సరస్వతి పుష్కరాలు అంటే నిన్నటి వరకు కూడా చాలామందికి తెలియదు. ఇవాళ పెద్దలు ఇప్పుడు చెప్పినట్టు చాలా అంగరంగ వైభవంగా అక్కడ జరుగుతున్నాయి, పూల డెకరేషన్ అని చెప్పారు కావచ్చు. ఎందుకంటే మొదటి రోజు కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది. రేపు జనాల తాకిడికి అక్కడ సర్వీస్ చేసేవాళ్ళు కానీ అక్కడ మిగతా వసతులు కానీ ఎలా ఉంటాయి అనేది ఒక అగమ్య గోచరంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము ఒక 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ సరస్వతి పుష్కరాలు చేస్తున్నామంటున్నారు. చాలా గొప్ప విషయమే. ఇందులో ముఖ్యంగా మేము హిందూ సంఘాలుగా ఇక్కడ ఒక్క హిందూ సంఘానికి కూడా ఆహ్వానం లేదండి. ముఖ్యంగా ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే ఈ పుష్కరాలకి ఒక వాలంటీర్గా ముందస్తుగా వెళ్ళాలంటే ఎక్కడ కూడా ఎవరికి ఒక ముందస్తు సమాచారం లేదు. దాన్ని మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తపరుస్తూ ఉన్నాం హిందూ సంఘాలుగా. అలాగే ఏదైతే సామాన్య భక్తుడికి కూడా మనం ఈ పుష్కర విషయము, తర్వాత పుష్కర పవిత్రత, ఇందులో స్నానం చేస్తే ఎలాంటి మనకు లబ్ధి జరుగుతుంది, తర్వాత పవిత్రమైన పుణ్యస్నానం చేస్తే ఎలాంటి మన జన్మధన్యత అనే విషయం చెప్పేవాళ్ళు లేకుండా పోయింది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఇది మొత్తం అన్ని టీవీల్లో, అన్ని ఛానల్లో వచ్చేలాగా ప్రచారం చేస్తే బాగుంటుందనే మా ముఖ్య ఉద్దేశము. అలాగే అమ్మవారి ఈ సరస్వతీదేవి అనేటువంటి విషయంలో మనం చూసుకుంటే అంతర్వాహినిగా ప్రవహిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడో మనకు ఋషికేశ్ అక్కడ ప్రారంభమైపోయి ఇవాళ మొత్తం భూమి కింద నుంచి కూడా అంతర్వాహిగా ప్రవహిస్తూ ఇవాళ మన కాళేశ్వరంలో ఈ అమ్మవారి అంటే నీళ్ళల్లో మనం స్నానం చేస్తున్నాం అనేది చాలా పవిత్రమైనటువంటి ఈ పుష్కరం. ఈ పుష్కర స్నానము ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పుష్కరం స్నానం చేసి పవిత్రులు కావాల్సిందిగా మేము కోరుతున్నామండి. ముఖ్యంగా మీరు ఇంకో మాట చెప్పారు, భక్తులకి అంటే సామాన్య భక్తులకి ఆర్టీసీ సౌకర్యాలు ఎలా? ఆ విషయం చెప్పుకుంటూ వస్తే ఇవాళ తెలంగాణ ప్రభుత్వము ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉంది అన్నారు. కానీ ఇవాళ పుష్కరాల పేరు మీద మనకు 50% ఏదైతే ఛార్జీలు పెంచి వదిలేశారు. మీరు గమనించండి, అదనపు ఛార్జీలు అంటే ఎక్కువ చేసి ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఫ్రీ బస్ అని చెప్పారు. ఫ్రీ బస్ అని చెప్పేసి ఇవాళ ఎంతవరకు ఫ్రీ బస్ పెట్టారండి? మహిళలకు ఫ్రీ బస్ అన్నారు కదా, మరి ఫ్రీ బస్ అనేప్పుడు ఫ్రీ బస్ లేకుండా వాళ్ళు మరి ఇప్పుడు రిటర్న్ ఛార్జీలు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. అది మా అభ్యంతరం. అలాగే మేము గతంలో కూడా ఈ యొక్క విషయాన్ని ఎండోమెంట్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. గతంలో ఎండోమెంట్ మినిస్టర్ గారు మాట్లాడిన మాట ఏంటంటే రాముడి పేరు చెప్తే డబ్బులు వస్తాయా అని మాట్లాడారు. వ్యంగ్యంగా రాముడిని తప్పుగా మాట్లాడారు. మరి ఇవాళ భద్రాచలం నుంచి వస్తున్నటువంటి సంవత్సరానికి 25 కోట్లు 35 కోట్ల ఆదాయము దేవాలయం రాముడి పేరు నుంచి రావట్లేదండి. అంటే ఇవాళ పుష్కర పేరు మీద కోట్ల రూపాయల ఆదాయం రాదా మీకు? ఎప్పుడే కానీ ఎండోమెంట్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టి మాట్లాడాలా. గతంలో మాట్లాడిన దానికి ఆవిడ క్షమాపణ కోరాలండి. ఎందుకంటే రాముని కించపరుస్తూ మాట్లాడారు ఆవిడ. ఈ సందర్భంగా అది తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాబట్టి ఎక్కడైతే దేవీ దేవతలను మీరు గౌరవించకుండా ఇవాళ పుష్కరాలు చేస్తున్నామని చెప్పి ఏదో పేరుకు పుష్కరాలు చేసి పుష్కరం అంటూ మీ సొంత లాభాల కోసము చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా అబ్జెక్షన్ చేస్తూ ఉన్నాము. ఏదైతే మీరు పుష్కరం పేరు మీద సామాన్య భక్తులకు అన్ని విధాలుగా ఉచితం కల్పిస్తా అని చెప్పారు, ఇంతవరకు కల్పించలేదు. బస్సు ఛార్జీలు వెంటనే తగ్గించాలి. అలాగే ఏదైతే మౌలిక వసతుల సదుపాయాలు మీరు టెంట్లు వేశారు అక్కడ, తర్వాత మంచినీళ్ళ వసతులు కల్పించారని చెప్తా ఉన్నారు. వాటర్ బాటిల్ 25-30 రూపాయలు అమ్ముతా ఉన్నారు అక్కడ. ఎండకి వాటర్ బాటిల్ ఒకరు మామూలుగా 15 రూపాయలు అమ్మాల్సింది 20-25 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఈ దోపిడీ అంతా జరుగుతూ ఉంది అక్కడ. మరి అది గమనించే వాళ్ళు లేరు. కాబట్టి మేము హిందూ సంఘాలుగా ఒకటే చెప్తున్నాం, సామాన్య భక్తుడు కూడా ఒక ఎలాంటి ఆటంకాలు లేకుండా పుష్కర స్నానం వచ్చేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నామండి. చాలా అద్భుతంగా వివరించారు రవీంద్ర రెడ్డి గారు. కమల గారు అడగండి సార్. కమల గారు, ఇప్పుడు మనకి అదే మీరు పుష్కరాల విశిష్టత గురించి మనం మాట్లాడుకున్నాం. పుష్కర స్నానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? పుష్కర స్నానం వల్ల ఎలాంటి మేలు కలుగుతుంది? అదేనండి, ఇప్పుడు సార్ చెప్పింది కరెక్ట్. ఏంటిదంటే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి కొంచెం రావడానికి భయపడుతున్నారు. ఈ 4-5 రోజులు ఎక్కువ ఉంటుంది, బయటకు రాకండి అని కూడా మనకు టీవీలో చెప్తున్నారు. ఆ ఉపన్యాసం పుష్కరాల గురించి ఎవరు చెప్పడం లేదని విశిష్టత అంటే బాచంపల్లి వారు నిన్న చెప్పారు. ఈ రోజు ఆదివారం చాలా మంది వచ్చారు. నేను కూడా ఫ్రీ బస్లోనే వెళ్ళాను. కానీ మగవాళ్ళు మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు, మాకు డబల్ ఛార్జీలు చేశారని చెప్పేసి అంటున్నారు. ఈ స్నానం చేసినప్పుడు పుష్కరుడు ఎప్పుడైతే మనకు బుద్ధిలో బృహస్పతి అని చెప్పేసి అంటారండి, ఆ బృహస్పతి స్నానం చేసిన తర్వాత, ఆ బృహస్పతి ఉంటాడు 12 రోజులు కాబట్టి ఆ నీళ్లలో చేస్తే పిల్లలకు మేధాశక్తి పెరుగుతుంది. తర్వాత బుద్ధి వక్రించేటువంటి టీనేజ్ పిల్లలు వాళ్ళు స్నానాలు చేస్తే వాళ్ళకు బుద్ధి నిలకడగా ఉంటది అని చెప్పేసి ఒక నమ్మకం మనకు పురాణాలు చెప్తున్నాయి. అందుకని చెప్పేసి ఈ పుష్కర స్నానానికి వచ్చేటువంటి వాళ్ళు మంచినీళ్ళు వ్యవస్థ మాత్రం దేవాలయంలో చూసాను, దేవాలయం బయట చూస్తాను, చల్లటి నీళ్లు చాలా మంది వాళ్ళు తెచ్చుకున్న బాటిల్స్ కూడా నింపుకుంటున్నారు. అయితే ఎక్కడ ఏ విధమైనటువంటి పండగలు జాతరలు ఇలాంటివి జరుగుతున్న చోట ద్వాదశ వృత్తుల వాళ్ళు కూడా మేము బతకాలి అని చెప్పేసి అనుకుంటారు. ఆయన అన్నట్టు 30 రూపాయల కొబ్బరికాయ 50 రూపాయలకి అమ్ముతుండవచ్చు. కానీ అలాంటివి మరి ప్రభుత్వం కంట్రోల్ ఏం చేయలేదు. కానీ మిగతా చోట్లలో మాత్రం వాళ్ళు ఆ తడకలు కట్టేసి స్నానాలు చేస్తున్న చోట అమ్మ డబ్బులు ఇవ్వండి చేయండి అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటున్నారు. తర్వాత కార్యక్రమాలు చేయించుకుంటున్నటువంటి వాళ్ళు పితృకార్యాలు చేస్తున్నటువంటి చోట కూడా వాళ్ళు దక్షిణాకు వాటికి కూడా డిమాండ్ చేయడం లేదు. వాళ్ళకు చక్కగా పవిత్రంగా వాళ్ళకు భక్తిపూర్వకంగా వాళ్ళతో చేయిస్తున్నారు. చేసుకున్న వాళ్ళు కూడా మాకు తృప్తిగా ఉన్నది అని చెప్పేసి చేశారు. అందుకని పితృదేవతలు కూడా సంతృప్తి పడతారట. నా వంశంలో ఎవడన్నా ఒకడు ఈ పుష్కరాల సమయంలో పుష్కర ఘాట్లో నాకు పిండ ప్రదానం చేస్తాడా అని చెప్పేసి వాళ్ళు చూస్తుంటారట. అందుకని చెప్పేసి ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం పితృదోషాలు మాతృదోషాలు అని చెప్పేసి. అందుకని ఆ పితృకార్యాలు చేసినటువంటి సమయంలో ఆ వంశం వాళ్ళందరూ కూర్చొని అక్కడ చేసుకుంటుంటే వాళ్ళకి ఆ పితృదేవతల యొక్క ఇది కూడా ఆశస్సులు కూడా ఉంటాయి. పితృదేవతలకు పెట్టకుండా ఎవరైనా మేము దేవాలయానికి పోతాము అంటే దేవుళ్ళు అనుకుంటారట, మొదలు అమ్మ నాన్నకు పెట్టరా నాయన, పెట్టిన తర్వాత మా దగ్గరికి రా, లేకుంటే మా దగ్గరికి రాకు అని చెప్పేసి చెప్తుంటారట. అందుకని ఈ మధ్య కాలంలో పిల్లలకు, ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ పెళ్లిళ్ళు కాక చదువు ఉంది, ఉద్యోగం ఉన్నది, అందం ఉన్నది, అన్నీ ఉన్న పెళ్లిళ్ళు కావడం లేదు అని చెప్పేసి అంటే అమ్మ మీకు పితృదోషం ఉన్నది, మీరు ఫలానా చోటికి వెళ్ళండి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. దానివల్ల ఆ పితృదోషం లేకుండా ఉండాలని చెప్పేసి తీర్చుకోవడానికి వస్తున్నారు. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పేరుని శ్వేతాండవంతో స్వామివారికి స్వాగతిస్తూ ఆ పిల్లలు కనిపించారు. తర్వాత రాత్రిపూట కాశీ పండితులను పిలిచారండి. వాళ్ళు వచ్చేసి ఈ నవహారతులు నవరత్న మాలిక అని చెప్పేసి హారతిస్తున్నారు. ఓంకార ఇప్పుడు మనకి హెచ్ఎంటీవీలో లైవ్ లో వస్తుందండి అదే కార్యక్రమం, మీరు పక్కనే మన విజువల్ లో కూడా ప్లే అవుతుంది. సూర్యహారతి, చంద్రహారతి ఇవన్నీ ఇస్తున్నారు. హారతులు చూసి హారతి తీసుకుంటే కూడా పుష్కరాల సమయంలో అక్షతాన్ విప్రహస్తేన మాతృహస్తేన భోజనం అంటారు. అందుకని వాళ్ళు చేస్తున్నటువంటి అవి తర్వాత దానాలు ఇచ్చేసి వాళ్ళకి ఎవరికైనా దక్షిణాలు ఇచ్చేసి దండం పెడుతుంటే వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకుంటే వీళ్ళకి మంచిది. కుటుంబాలకు ఎన్నో రకాల ఖర్చులు చేస్తుంటాము, కానీ పుష్కరాల సమయాల్లో మనం వెళ్ళి బీద సాదాలకు మనం ఇచ్చుకున్నా, తర్వాత బ్రాహ్మణులకు ఇచ్చుకొని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకున్నా, ఇవన్నీ కూడా దానం ధర్మం అంటారు. కలియుగంలో మనం ఏం చేయాల్సిన పని లేదు. ఒకటి శివ శివ శంకర హర హర శంకర అనేటువంటి నాదాలు వినిపిస్తూ ఉన్నాయి.
నామస్మరణ చేస్తే పుణ్యం అని చెప్పేసి అంటున్నారు. దాంతోపాటు దానం ధర్మం చేసుకుంటే కూడా పుణ్యం. పెద్ద పెద్ద ఇంతకు ముందు ఉన్నటువంటి యుగాల్లో లాగా మనం యజ్ఞ యాగాది కర్మలు కానీ లేకుంటే ఇంకేదైనా పెద్ద పెద్ద తపస్సులు కానీ అలాంటివి చేయలేము. ఇది ఉన్నదే మనకు ఆయుష్ చాలా చిన్నది. అలాంటి అల్పాయుష్కులైనటువంటి వాళ్ళు, అసత్తులైనటువంటి వాళ్ళు మనకు భారతంలో మొట్టమొదలే చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా చేయలేరు. కాబట్టి ఇలాంటి 12 రోజులలో ఏదైనా ఒక రోజు వెళ్ళి దానం ధర్మం చేసుకుంటే అది పుణ్యాన్ని ఆపాదిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. తర్వాత పిల్లలు ముఖ్యంగా చదువుల కోసం వస్తున్నారు కాబట్టి ఏ పుష్కరుడైతే బృహస్పతిని పిలిచి తీసుకువచ్చేసి స్నానం చేయించాడో ఆ బుద్ధిలో బృహస్పతి అనేటువంటి అతని యొక్క ఆ నీళ్లలో మనం స్నానం చేయడం వలన అక్కడ ఉన్నటువంటి ఆ పవర్ అన్నమాట, మనకు ఆ నీళ్లలో ఉన్నటువంటి ఆ శక్తి మనకు కూడా కొంత అందుతుంది అనేటువంటి నమ్మకం మాత్రం చాలా మంది. కమల్ గారు అద్భుతంగా వివరించారు. రవీంద్ర గారు చివరిగా చెప్పండి, ఈ మనం ఎలా సరిదిద్దుకోవాలి? ఇప్పుడు మనకి ఇంకా 3 రోజులు అయిపోయింది, ఇంకా 9 రోజులు ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా మేము ఈ ప్రభుత్వానికి సలహా సూచన ఇచ్చేది ఏంటంటే, భక్తులకు మౌలిక వసతి కల్పించే విషయంలో మరియు భక్తులు ప్రయాణించే విషయంలో ఉచితంగా మహిళలకు ఎలా ఇస్తున్నారో అలాగే మనకు ఇక్కడ 50% ఏదో ఎక్కువ చేశారో ఆర్టీసీలో ఛార్జెస్ తగ్గించాలా. తర్వాత మౌలిక వసతులు కల్పించే విషయంలో మొదటి రోజు ఉన్నట్టుగా చివరి రోజు వరకు కూడా ఈ మౌలిక వసతులు కల్పించే విధంగా ఉండాలి. తూతు మంత్రంగా 1 రోజు 2 రోజులు పెట్టేసి మళ్ళీ మిగతా ఎండలకు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవి 12 రోజులు కొనసాగించే విధంగా ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక ధార్మిక పరిషత్తు కూడా తెలంగాణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. సాధు పరిషత్తుకి ఇంతవరకు ఆహ్వానం లేదు, వాళ్ళకు కూడా ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా రాబోయేది మనకి నెక్స్ట్ ఇయర్ రాబోయే మనకు గోదావరి పుష్కరాలు ఉన్నాయి. గోదావరి పుష్కరాలు మొత్తం తెలుగు 2 రాష్ట్రాల జనాలు కూడా అందరూ వచ్చే పరిస్థితి కాబట్టి ముందస్తుగానే ఈ సంవత్సరం మనము ముందుగా ప్లాన్ చేసుకొని వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘాట్ల నిర్మాణమే కానీ, తర్వాత కరెంటు వసతే కానీ, అక్కడ ఉన్నటువంటి టాయిలెట్ల విషయమే కానీ ఇవన్నీ కూడా ముందస్తు ప్రభుత్వాలు మరియు అధికారులు చర్చ చేసి ముందుగా చర్యలు తీసుకొని భక్తులకు ఇబ్బందులు కలగకుండా, తొక్కిసలాట జరగకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాము. ఓకే, కమల్ గారు చివరగా మీరు అంటే మనకు గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇంకా ఎలాంటి ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కరెక్టేనండి, చెప్పడం మాత్రం నిజమే. ఏంటంటే మగవాళ్ళు, ఎందుకంటే ఒక ఆడవాళ్ళు రాలేరు, ఫ్యామిలీతో కుటుంబంతో వస్తారు కాబట్టి మగవాళ్ళకి ఎక్కువ డబ్బు ఉన్నది అంటే మేము రాము మీరు వెళ్ళండి అనడానికి లేదు. అందుకని మొత్తం కుటుంబం కలిసి వస్తారు కాబట్టి కొంచెం ఇప్పుడు పెంచడం అనేటువంటిది పెంచకుండా మామూలు ధరలు ఉన్నా కూడా వాళ్ళు వచ్చేవాళ్ళేమో. తర్వాత సాధువులు సన్యాసులు అంటున్నారు. నేను సరస్వతి గుళ్ళో ఓడించుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక సాధు గారు ఆయన వెంట కొంతమంది శిష్యులు వచ్చారు. నేను అడిగాను వాళ్ళని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, మేము శ్రీశైలం నుండి వచ్చామమ్మా అని చెప్పేసి గుడికి వచ్చేసి శంఖనాదం చేసి ఆయన దండం పెట్టి పుష్కరాల గురించి ఓకే, గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి కదా నెక్స్ట్ ఇయర్, దానికి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది? ఇంకా బెటర్గా ఎలా మంచిగా ఇంకా బెటర్ ఆది పుష్కరాలు అప్పుడు చేశారండి. బస్సులు స్కూళ్ళకు సెలవులు ఉంటే ఆ స్కూల్ బస్సులు అవన్నీ పెట్టేసి అప్పుడు కొంచెం వర్షాలు కూడా ఉన్నా కూడా చక్కగా చేశారు. అయితే ధరలు పెంచడం అనేటువంటిది మాత్రం పుష్కరాలకు మనం చేయకూడదు. మిగతా మతాలు మనం చూస్తున్నాం, ఎంతో గౌరవంగా తీసుకువచ్చేసి కూర్చోబెట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడేమో లైన్లు పెట్టేసి యూత్ రావడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇవి వచ్చినప్పటి నుంచి కూడా సౌకర్యాలు సరిగా లేకుంటే పిల్లలు కానీ యూత్ కానీ యువకులు అంత పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే మన దాంట్లోనే ధర్మంలో లోపలికి అన్ని కూడా అక్కడ అభిషేకం చేస్తున్నంతసేపు బయట తలుపులు పెట్టారు. పెట్టేసరికి బయట నుండి ఒక 2-3 మహిళలు అల్లరి చేశారు. అయ్యా మేము చాలా దూరం నుండి వచ్చాము, మీరు ఎంతసేపు మహాన్యాసం చేస్తారు, గంట సేపటి నుండి 2 గంటల నుండి నిలబడ్డాము, పిల్లలు నిలబడలేకపోతున్నారు క్యూలో అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఆ వచ్చినటువంటి వాళ్ళను పెద్దవాళ్ళు ప్రముఖులు ఎవరైనా వస్తే వాళ్ళు తొందరగా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి తప్ప ఈ వీళ్ళ పాండిత్యం అంతా కూడా అదే సమయంలో చూపిస్తుంటే అంతసేపు సహనం ఉండదన్నమాట ఇక్కడ వచ్చినటువంటి వీళ్లకు భక్తులకు. అందుకని చెప్పేసి తొందరగా వాళ్ళని పంపించేటువంటి విధంగా దర్శనం చేసుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ధన్యవాదాలు కమల్ గారు, ధన్యవాదాలు రవీందర్ రెడ్డి గారు, చాలా విలువైన మీ సమయాన్ని మా కోసం కేటాయించారు. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. పుష్కరాలకి సరస్వతి అంచె పుష్కరాలకి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అరకొరగా ఉన్నాయని, ఇంకా ఏర్పాట్లు చేయాలని ఈ చర్చలో అభిప్రాయం వ్యక్తం చేశారు.
అలాగే గోదావరి పుష్కరాలు మనకి ఎంతో విశిష్టమైనవి. ఈ పుష్కరాలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాం. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.